వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. గత కొంతకాలంగా అంటే గత వైసీపీ ప్రభుత్వంలో చాలా ఇల్లీగల్గా మైనింగ్ జరిగింది. ప్రస్తుత కాలంలో కూడా మైనింగ్ జరుగుతున్న విషయాన్ని పలుమార్లు కొన్ని గ్రామాలకు సంబంధించిన ప్రజలు, మా జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు, శ్రేణులు చెప్తున్నప్పుడు ఒక 4-5 రోజుల కింద క్షేత్రస్థాయిలో పర్యటన చేశాం. వెంకన్నపాలెం కానీ, గౌరవరం కానీ, నర్సాపురం కానీ, సేమనాపల్లి కానీ, లక్కవరం కానీ అన్ని గ్రామాలు కూడా తిరిగాం. అక్కడ విపరీతమైన ఇల్లీగల్ క్వారింగ్ అవుతుంది. వెంకన్నపాలెంలో పర్మిషన్ లేని చోట చాలా పెద్ద ఎత్తున గ్రావెల్ క్వారింగ్ అవుతుంది. నర్సాపురంలో అవుతుంది, రాయపరాజపేటలో అవుతుంది. మరి ఇసుక సంబంధం వచ్చేసరికి సేమనాపల్లిలో కానీ, గౌరవరంలో కానీ, ముఖ్యంగా లక్కవరంలో కానీ శారదా నది గర్భాన్ని తవ్వేస్తున్నారు. శారదా అనుకున్న బ్యాంక్స్ తవ్వేస్తున్నారు. వేలాది టన్నులు ఇసుకని ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ప్రభుత్వం ఏం చేసింది? మైనింగ్ పాలసీ. గత ప్రభుత్వంలో మైనింగ్ పాలసీ బాగోలేదు కాబట్టి గ్రామీణ ప్రాంతంలో ఈ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ తగ్గిపోయింది. చిన్న చిన్న జీవితాలు సాగించే వాళ్ళు కూడా ఇసుక లేకపోవడం చాలా ఇబ్బంది పడుతున్నారని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి కళ్యాణ్ గారు ఒక క్యాబినెట్లో డెసిషన్ తీసుకున్నారు. ఏం తీసుకున్నారంటే లోకల్గా ఉన్నప్పుడు మిషనరీతో కాకుండా మాన్యువల్గా తవ్వుకొని బొలక్ కార్డ్స్లో కానీ, ట్రాక్టర్స్లో కానీ మీ సొంత అవసరాలు పట్టుకెళ్ళండి. అది కూడా విత్ ఇన్ ది రేడియస్ ఆఫ్ ఆ విలేజ్లో మాత్రమే, ఆ లోకల్ బాడీలో మాత్రమే చెప్తే దాన్ని జస్ట్ అలా విని ఈవేళ సభవరం, అనకాపల్లి లేదా పెందుర్తి, విశాఖపట్నానికి వేలాది టన్నులు తరలించేస్తున్నారు. దీంతో జేసీబీలతో తవ్వుతున్నారు. ఎలా తీసుకెళ్తున్నారు? ట్రాక్టర్స్తో ఒక చోట స్టాక్ చేస్తారు, అక్కడి నుంచి లారీలతో తీసుకెళ్ళిపోతారు. ఈరోజు జనసేన పార్టీ అడుగుతుంది, ఏ ధైర్యంతో ఈ మాఫియా ఈ పని చేస్తుంది? మీ వెనక వత్తాసు పలుకుతున్న రాజకీయ నాయకులు కానీ, అధికారులు కానీ ఎవరు? ఇది మా కూటమి ప్రభుత్వానికి మచ్చ తెచ్చే పని చేస్తున్నారు మీరు. ఈవేళ చంద్రబాబు గారు, కళ్యాణ్ గారు చేస్తున్న అద్భుతమైన పరిపాలనకి చోడవరం నియోజకవర్గంలో మీరు చేస్తున్న ఈ దందా వల్ల చెడ్డ పేరు వస్తుంది. దీన్ని అరికడతాం. మనం అధికారులతో మాట్లాడాం. ఇప్పుడు ఎంఆర్ఓ చోడవరంతో సుదీర్ఘంగా చర్చించాం. మొత్తం సమస్యల వారికి చెప్పాం. వారేమంటారు? ఇది మా దృష్టిలో ఉంది, ఎప్పటికప్పుడు మేము నోటీస్ ఇస్తున్నాం, కొన్నిసార్లు ట్రాక్టర్ సీజ్ చేసాం, కొన్నిసార్లు ఫైన్ వేసాం ఉంటారు. అయినా దందా ఎలా జరుగుతుంది? మరి మీరు అంత గట్టిగా పనిచేస్తే, మీరు అంత అక్రమార్కమే నిజంగా ఉక్కుపాద మోపేస్తే మరి దందా ఎలా జరుగుతుంది? మేము చూపిస్తాం కదా వీడియోలో, మీకు లైవ్ పెట్టాం కదా, వీడియో లైవ్ కాల్ చేసి చూపించాం కదా గౌరవరంలో జరుగుతున్న, శారదా నదిలో జరుగుతున్న దందాని. మరి ఎలా జరుగుతుంది? అంటే ఇందులో అధికారులు పాత్ర సగం సగంగా ఉందా? మీరైనా వత్తాసు పలుకుతున్నారా? లేదు రాజకీయ ప్రలోభాలకు లొంగి మీరేమైనా చూసి చూడనట్టు వదిలేస్తున్నారా? ఎంఆర్ఓ గారు మనం కోరుతుంది అదే. నిన్న విజిలెన్స్ ఎస్పీ గారు కూడా చెప్పింది అదే. కలెక్టర్ గారు కూడా కలిసి చెప్పబోతుంది అదే. ఏడీ మైన్స్ అనకాపల్లి గారికి మనం పర్సనల్గా నేను మాట్లాడింది కూడా అదే. దయచేసి శారదా నదిని రక్షించండి. అనాదిగా శతాబ్దాలుగా శారదా నది ఒడ్డున ఉన్న మా గ్రామాలకి ఆ వచ్చే నీరు అది మా కాలువల ద్వారా వచ్చే నీరు మాత్రం మా వ్యవసాయానికి అదొక ఆధారం. చోడవరంలో ఓన్లీ వ్యవసాయం ఉంది, ఏముంది మా దగ్గర? మా వ్యవసాయానికి సహకరించే మా శారదా నది మా తల్లి లాంటిది. తల్లి గర్భంలో కత్తి పెట్టి పొడి చేస్తే ఎంత బాధ అనిపిస్తుందో నేను చాలా ఎమోషనల్ చెప్తున్నాను మీకు. నేను గౌరవరంలో చూసినప్పుడు, లక్కవరంలో చూసినప్పుడు చాలా బాధ అనిపించింది. ఒక నదిని ఇలా తవ్వేస్తే ఇది నదిగా ఎలా ఉంటుంది? అఖాతంగా మారిపోతుంది. అంటే భవిష్యత్తులో అదే ఒక భూమిలా మారిపోతుంది. నది ప్రవహించాలి. మీరు సముద్రం మాదిరిగా తవ్వేస్తుంటారా? ప్రవహిస్తున్న నది నుంచి వచ్చే, కాలం నుంచి వచ్చే నీటితో వచ్చే పంటలతో మేము బ్రతికి 10 మంది బ్రతికించే వ్యవస్థ మా చోడవరాన్ని. మమ్మల్ని మీరు తొక్కేస్తారా? మీరు విశాఖపట్నం నుంచి పై ప్రాంతాల నుంచి వచ్చిన బడా వ్యాపారులు మీరు మమ్మల్ని దందా చేస్తేలా? మా ఇసుక తవ్వి పట్టుకుపోతే, మా నది గర్భాలు చీలిపోతే, మా కాలువలు ఎండిపోతే, మా వ్యవసాయ పొలాలు ఎండిపోతే మా జీవనం సాగించేదరా? ఇప్పటికే చోడవరం షుగర్ ఫ్యాక్టరీ మీద ఆధారపడి రైతులు సర్వనాశనం అయిపోయారని బాధపడుతుంటే, ప్రధాన రహదారులన్నీ ఛిద్రమైపోయి బాధపడుతుంటే, పడిపోయిన వంతులు చూసి ఏం చేయాలని నిస్సహాయ స్థితిలో బాధపడుతుంటే, ప్రభుత్వాన్ని కాళ్ళు చేతిలో పట్టుకుని ఏదో చేసుకోవాలనే ఒక సత్సంకల్పంతో మేము తిరుగుతుంటే మీరు మా మీద దందాకు వచ్చి ప్రభుత్వ నిబంధనల వ్యతిరేకంగా, ప్రభుత్వం అంటే లెక్కలేనితనంగా అధికారులు మీరు వశపరుచుకున్నారా, అధికారులు భయభ్రాంతులు చేశారో తెలియదు, కానీ అధికారుల తాలూకా సామర్థ్యానికి మీరు పరీక్ష పెడుతున్నారు. కూటమిలో ఉన్న మాలాంటి నాయకులతో ఇవాళ ఎలా మాట్లాడాలి మేము? అంటే మేము రోడ్డుకి ధర్నా చేయించాలనుకుంటున్నారు. వీళ్ళ అధికారులు ఎంఆర్ఓ గారు కూడా అడుగుతున్నాం. మీరు చేసే పనుల వల్ల, మీ నిర్లక్ష్యం వల్ల, మీ అశ్రద్ధ వల్ల ఇవాళ ఎలయన్స్లో ఉన్న జనసేన పార్టీ కూడా రోడ్డు మీదకి తీసుకొచ్చే పరిస్థితి మీరు కల్పిస్తున్నారు. ఒకవేళ మీరు రోడ్డు మీద రావడం జరిగితే దాని బాధ్యత స్థానిక అధికారులు మాత్రం వహించాలి. ఇది కళ్యాణ్ గారికి, చంద్రబాబు గారికి సంబంధం లేదు. మా చోడవరం ప్రయోజనం కాపాడుకోవడానికి అవసరమైతే రోడ్డు ఎక్కే పరిస్థితులు వచ్చేస్తుంది. కేవలం మీరు చేసే తప్పుడు వల్ల మాఫియా దందాల వల్ల మేము రోడ్డు ఎక్కాలా? మా రైతుల జీవితాలు నాశనం కావాలా?
2 పంటలు లేవు, 3 పంటలు లేవు, పండే ఒక పంట కూడా పండుతుందో లేదో తెలియదు. వర్షాధార భూములకి ఆ ఉన్న ఏకైక దిక్కు శారదా నది చోడవరం మండలం ప్రవహించడం మా తప్ప. ఈ శారదా నది మీద గతంలో బల్లెడి సత్యరావు దగ్గర నుంచి ఎంతోమంది నాయకులు అప్పట్లో కాలువలు ఏర్పరిచి, వేచల పాలవుల గారు కాలువలు ఏర్పరిచి ఆ కాలువలను విధ్వంసం చేసి కాలువల పైకి వెళ్ళిపోయి నది కిందకి వెళ్ళిపోయింది. ఎలా వస్తుంది మాకు నీరు? ఇంకా అవకాశం ఉంటే నదీ ప్రవాహాన్ని ఇంప్రూవ్ చేసి మా కాలువల్ని మీరు చందం చేస్తారనుకుంటాం, కానీ అధికారులని, ఇరిగేషన్ అధికారులు కూడా అంతే. మీ నదీ గర్భంలో ఇంత విచ్చలుడిగా మైనింగ్ అవుతున్నప్పుడు కనీసం బోర్డు పెట్టారా, ఒక హెచ్చరిక జారీ చేశారా, ఒక దండారా వేయించారా, ఒక్క అధికారిని పంపించారా? ఒక్కసారి మీరు ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేశారా విత్ పోలీస్ అధికారిని తీసుకుని గ్రామంలో ఒక సమావేశం ఎందుకు నిర్వహించలేకపోతున్నారు? గ్రామ ప్రజలతో, గ్రామ నాయకులతో, లక్కవరం, గౌరవరం, సేమినాపల్లిలో ఎందుకు మీరు ఒక సమావేశం నిర్వహించలేకపోతున్నారు? మీకు జీతపత్యాలు తీసుకున్న అధికారులే కదా మీరు. ఇక్కడేమో పోలీస్ అధికారులు ఉన్నారు, ఇరిగేషన్ అధికారులు ఉన్నారు, పంచాయతీరాజ్ అధికారులు ఉన్నారు, రెవెన్యూ అధికారులు ఉన్నారు. మీ నలుగురు ఒక టాస్క్ ఫోర్స్గా ఏర్పడి ఒక పెద్ద మనుషులుగా ఉండి మీరు మా ప్రాంతంలో జాబ్ చేస్తున్నారంటే మిమ్మల్ని అన్నదమ్ములు గౌరవిస్తున్నాం కదా. మీరు అందరూ కూర్చోవాలి కదా, గ్రామాల్లో పెద్దలను పిలిపించాలి కదా. ఈ రకమైన నష్టం జరిగితే పరివాసాలు తీవ్రంగా ఉంటాయని చెప్పాలి కదా మీరు. మా ప్రజలు అమాయకురా? మా ప్రజలను భయపిస్తారా? 4 సార్లు మాట్లాడి నన్నే భయపిస్తే మీరు ప్రజలు భయపించలేదు అనుకుంటానా? నాకే బెదిరింపులు చేసిన మీరు ఎంతమంది బెదిరిస్తారు? మీరు ఒక నాయకత్వం కాబట్టి భయపడకపోవచ్చు, సామాన్య ప్రజలు భయపెడితే మీరు ఒక సమావేశం నిర్వహించరు. పత్రికల్లో పుంకాలుగా వస్తున్నాయి రోజు. మేజర్ పత్రికల్లో రాష్ట్ర వ్యాప్తంగా రాస్తున్నారు. మేజర్ ఛానల్స్లో, చిన్న ఛానల్స్లో, యూట్యూబ్ ఛానల్స్లో అంతా ఒకే ఆర్టికల్ వస్తుందంటే నిజమనే కదా. ఇందులో ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటుంది? మీడియాకి ఏం ఇంట్రెస్ట్ ఉంటుంది? ఇందులో ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాకి ఏం ఇంట్రెస్ట్ ఉంది? ఇందులో కేవలం చోడవరం బాగుండాలని ఒక ఆశతో ఇక్కడ జర్నలిస్ట్ సోదరులు అందరూ కలిసి ఒకే విషయాన్ని ఒకేలా ట్రాన్స్మిట్ చేస్తున్నప్పుడు అందులో మరి నిజమే కదా అది. మీరు దానికి రీజాయింటర్ ఎవరు? దాని రెక్టిఫికేషన్ మెజర్స్ మాట్లాడరు, ఓ సైంటిఫిక్గా ఏ ఇష్యూని మాట్లాడరు. ఇదేదో మీ గొప్ప ఆధిపత్యం కలిగిన సంస్థలాగా, ఏదో ఇది రాచరికంలాగా. ప్రజాస్వామ్యం కోసం మాట్లాడే సమయం ఇది కాదు. అవన్నీ నీతులు సూక్తులు వదిలేస్తే మా ప్రాంతంలో రైతుల నష్టాలకు మాత్రం కలిగితే, రైతులు నష్టపెట్టే చర్యలు చేస్తే, అక్రమ మైనింగ్ చేస్తే, మా సహజంలో దోచుకుంటే చూస్తూ ఊరుకోవడానికి జనసేన పార్టీ సిద్ధంగా లేదు. పవన్ కళ్యాణ్ గారు అడుగుజాడలో నడిచే మనుషులు మేము. ఎలియన్స్ ప్రభుత్వానికి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, కళ్యాణ్ గారి నాయకత్వానికి ఎటువంటి చెడ్డ పేరు తీసుకొచ్చినా ఎటువంటి అధికారిని ఉపేక్షించే ప్రశ్నే లేదు. మేము అధికారుల సోదరభావంతో చూస్తాం. అదే సమయంలో అధికారులు పనిచేయకపోతే పనిచేయలేదని గట్టిగా అడిగే మనుషులు మేము. మళ్ళీ చెప్తున్నాం, ఈ మైనింగ్కి సంబంధించి ఏ డిపార్ట్మెంట్స్ ఉన్నారో మీరందరూ సత్వర చర్యలు తీసుకుని రాబోయే 48 గంటల్లో అరికట్టలేకపోతే, ఎంఆర్ఓ గారికి ఇప్పుడే చెప్పాం, ఎక్కడైతే విపరీతమైన ఇల్లీగల్ మైనింగ్ ఇసుక అవుతుందో అక్కడ సీసీ కెమెరాస్ పెట్టి కంటిన్యూ మానిటర్ చేయాలని. మీరు మానిటర్ చేసి తీరాల్సిందే. శారదా నది గర్భాన్ని విచ్ఛిన్నం చేస్తున్న మైనింగ్ శక్తిని మీరు అణచాల్సిందే. ఇది మీ బాధ్యత. చేత కాకపోతే తప్పుకోండి, కొత్త సిబ్బంది వస్తారు, చేయించుకుంటాం అంతే. మీరు ఇక్కడ ఉన్నంత కాలం మీరు చేయాల్సిందే. మేము మిమ్మల్ని సపోర్ట్ చేస్తాం. మిమ్మల్ని ఆపే శక్తులు ఎవరో మాకు చెప్పండి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. మీకు భరోసాగా మేము ఉంటాం. మీరు పనిచేస్తే, మీరు పని చేయకపోతే మాత్రం మేము ఖండిస్తాం. మరోమారు చెప్తున్నాం అధికారులకి, మీరు మమ్మల్ని రోడ్డు మీదకి ఎక్కించే అవకాశాన్ని మాత్రం దయచేసి ఇవ్వద్దు. మేము ప్రభుత్వంలో ఉన్నాం, అంత మాత్రాన మనం చేతకంతరం అనుకోవద్దు. ఈ మైనింగ్ ఆగాలి. ఈరోజు ఎంఆర్ఓని కలిసాం, నేను ఎస్పీ గారిని కలిసాం, కలెక్టర్ గారికి ఫోన్ ద్వారా వివరాలు తెలియజేస్తాం, ఏడీఎంఎల్స్ గారు తెలియజేస్తాం. రాబోయే 48 గంటల్లో పూర్తి చర్యలు తీసుకుంటాను ఇప్పుడు ఎంఆర్ఓ గారు హామీ ఇచ్చారు. సీసీ కెమెరాలు పెట్టిస్తూ ఉన్నారు, బోర్డులు పెట్టించమన్నాం. ఎక్కడెక్కడ జరుగుతుందో బోర్డులు పెట్టించి ఫోన్ నెంబర్స్ పెట్టమన్నాం. స్థానిక విలేజ్ సెక్రటరీ బీఆర్ఓ గారితో కలిసి ఒక చిన్న టాస్క్ ఫోర్స్ లాగా టీం కాన్స్టిట్యూట్ చేయమన్నాం. మండల్ లెవెల్లో కూడా ఎంపీడీఓ గారు, ఎంఆర్ఓ గారు, సిఐ గారు, ఇరిగేషన్ అధికారులు కలిసి ఒక టీం ఫామ్ అయ్యి ఎవ్రీడే దాన్ని మానిటర్ చేసి చోడవరం గౌరవాన్ని కాపాడమని, చోడవరం అభివృద్ధిని వెనకుండి సపోర్ట్ చేయమని, మా ఎలియన్స్ ప్రభుత్వ ప్రతిష్టకి దిగజారకుండా, మసకబారకుండా మీరు ఖచ్చితంగా పనిచేయాలని వారు పూర్తి స్థాయిలో వివరణాత్మకంగా అన్ని ప్రూఫ్స్తో విపులీకరించి క్లియర్గా చెప్పడం జరిగింది. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.